సో నిన్న రాత్రి నిన్న సెప్టెంబర్ 3వ తేదీన ఏదైతే అఫీషియల్గా మనకి ఈ జిఎస్టీ స్లాబ్స్ అయితే ఈ కౌన్సిల్ మీటింగ్స్లో మనకైతే తగ్గిస్తామని చెప్పారో, సో అప్పటి నుంచి మన ఇండియన్ ఎకానమీ మొత్తం అందరికీ అయితే దీని మీద చాలా ఒక ఆసక్తికరమైన ఇంట్రెస్ట్ అయితే పెరిగిందనమాట. సో యాజ్ యూజువల్గా మనకి లాస్ట్ టైం మోడీ గారు అయితే మనకి చెప్పారు. సో ఈ జిఎస్టీ దీన్ని ఏదైతే మనం స్లాబ్స్ ఉన్నాయో దాన్ని తగ్గిద్దామని చెప్పి లాస్ట్ టైం మీటింగ్లో మోడీ గారు అయితే మనకి చెప్పారనమాట, ఫ్లాగ్ హైస్టింగ్ టైంలో. సో ఆయన మాట్లాడేటప్పుడు సో ఈ రోజు జరిగిన ఏదైతే మీటింగ్ ప్రజెంట్ జరుగుతుందో, సో దీంట్లో ఏదైతే మనకి రిలీజ్ చేశారో ఈ జిఎస్టీ కమిషన్ మీద కంప్లీట్గా మనకి ఇప్పుడు దాకా ఎన్ని స్లాబ్స్ ఉన్నాయి, దీన్ని 2 స్లాబ్స్కి తగ్గించడం జరిగింది. ఇలా చాలా అయితే ఉన్నాయి దీంట్లో. సో ఏమేమి ఉన్నాయి, ఎన్ని తగ్గించారనేది మనం వీడియోలోకి వెళ్ళి ఇంకా కొంచెం డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. సో జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇటీవల జిఎస్టీ స్లాబ్స్లో చాలా పెద్ద మార్పులు అయితే వచ్చాయి ప్రెసెంట్ మనం మాట్లాడుకునేది. సో ఇందులో చాలా అయితే తగ్గించారనమాట. సో ఇంకా తగ్గించాలి ఇంకా అని కొంతమంది అయితే అనుకుంటున్నారు తగ్గించాలని. సో దాని గురించి అయితే మనం పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనం మాట్లాడుకుందాం. సో సింపుల్గా కొంచెం అందరికీ అర్థమయ్యేటట్టు అయితే మనం సింపుల్గా అయితే దాన్ని అయితే మాట్లాడుకుందాం ఈ జిఎస్టీ గురించి. అసలు ఈ జిఎస్టీ అంటే ఏమిటి, అసలు ఈ పాత స్లాబ్స్ ఎలా ఉండేవి అండ్ కొత్త మార్పులు ఏమేంటి అండ్ ఏ వస్తువులు అండ్ ఇప్పుడు ఈ జిఎస్టీ మార్పుల వల్ల ఏ వస్తువులు మనకి చౌకగా చీప్గా అయితే వస్తాయో అండ్ ఏ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గా మారవచ్చు, కొంచెం హెచ్చు తగ్గులు డిఫరెన్స్ అయితే ఉంటాయి అనమాట. సో కొంచెం లో అవ్వచ్చు, కొంచెం పెరగచ్చు, ఇట్లా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కటి అయితే ఇంపాక్ట్ అయితే డెఫినెట్గా అయితే చూపిస్తుంది. సో ఇట్లా దేని మీద ఇంపాక్ట్ అయితే మనకి చూపిస్తుంది, ఇవన్నీ అయితే మనం ఇంకా కొంచెం డీటెయిలింగ్ అయితే మాట్లాడుకుందాం. సో మన ఇండియాలో భారతదేశంలో ఈ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. సో అట్లా వచ్చేసి 2017లో జిఎస్టీని అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. మన భారత ఆర్థిక వ్యవస్థని చాలా పెద్ద మార్పు అయితే తీసుకొచ్చింది ఇండియన్ ఎకానమీని ఈ జిఎస్టీ ఏదైతే ఉందో. కానీ ఇటీవల వచ్చేసి సెప్టెంబర్ 4వ తేదీన 2025 నాటికి 56వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయితే జరుగుతుంది. సో ప్రెసెంట్ సెప్టెంబర్ 4th అంటే ఈ రోజు అనమాట ఈ 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో ప్రెసెంట్ అది జరుగుతుంది. సో ఇందులో ఆల్మోస్ట్ 4 స్లాబుల్ని 2 స్లాబులుగా అయితే తగ్గించేసి కొంత మనకి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది. సో దేని మీద ఈ స్లాబ్స్ అయితే మనం తగ్గించాము, దేని మీద అయితే డిపెండ్ అవుతుంది ఒక్కొక్క స్లాబ్ అనేది నిర్మలా సీతారామన్ గారు అయితే చాలా పెద్ద డిసిషన్ అయితే తీసుకొని మనకి ఈ స్లాబ్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ జిఎస్టీ స్లాబ్స్ అనేవి సింపుల్ చేసి తగ్గించారనమాట. ఇది సెప్టెంబర్ 22 నుంచి అయితే మనకి అమల్లోకి వస్తుంది. సో అఫీషియల్గా బట్ ఈ సెప్టెంబర్ 4వ తేదీ ఏదైతే వీళ్ళైతే మనకి అనౌన్స్ చేశారో బట్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే అఫీషియల్గా సెప్టెంబర్ 22 నుంచి అయితే అమల్లోకి వస్తుంది. అండ్ ఈ మార్పుల వల్ల సామాన్యుడికి ఎంత లాభం ఉంటుంది అండ్ ఏ వస్తువులు మనం ఇందా మాట్లాడుకున్నట్టు చీప్ అవుతాయి, సో ఇవన్నీ అయితే మనం వీడియోలో అయితే చూద్దాం. సో ఇక్కడ దాకా వచ్చారంటే వీడియో ఇంట్రెస్టింగ్ గానే అనిపించి ఉండాలి. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి కంటెంట్ మనకి ఇంకా మీకు ఇలాంటి కంటెంట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. సో ముందు జిఎస్టీ అంటే ఏంటనేది క్లియర్గా చూద్దాము. సో సింపుల్గా అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది జిఎస్టీ అంటే ఏంటో, బట్ మళ్ళీ ఒకసారి దాన్ని అయితే మనం చూద్దాం. అసలు జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తువులు మరియు సేవలపై వేసే పన్ను, వస్తువులు సేవలపై వేసే ట్యాక్స్ అనమాట. ఇది వచ్చేసి ఒక దేశానికి ఒక పన్ను అనే క్యాప్షన్తో అయితే వచ్చింది. అండ్ ముందు వచ్చేసి వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ లాంటివి పన్నులు అయితే ఉండేవి మనకి ట్యాక్సెస్ వచ్చేసి. అండ్ జిఎస్టీ వచ్చాక అవన్నీ ఒక్కటిగా అయితే అయ్యాయి అనమాట. సో వ్యాట్ కానివ్వండి, ఈ సర్వీస్ ట్యాక్స్ కానివ్వండి, ఇవన్నీ కంప్లీట్గా జిఎస్టీలో ఇంక్లూడ్ అయిపోయాయి. అండ్ ఇది వచ్చేసి వస్తువులు కొనేవారికి అమ్మేవారికి, విక్రయించే వారికి సింపుల్ చేసేసింది చాలా బాగా. అంటే అంతకుముందు ఉండే వ్యాట్ వచ్చేసి ఏంటంటే కొనేవారికి, నెక్స్ట్ వచ్చేసి అమ్మేవారికి విడివిడిగా ఇట్లా డివైడ్ చేసి ఉండేవి. బట్ ఇది వచ్చేసి కొంచెం సింపుల్ అయితే చేసింది. కానీ ఇందులో స్లాబ్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది అనమాట ఈ జిఎస్టీలో. బట్ ఇప్పుడైతే ఆ కన్ఫ్యూజన్ క్లియర్గా అయితే పోయింది. సో ఎందుకు అనేది ఇంకొంచెం మనం డెప్త్గా మాట్లాడుకుంటే పాత స్లాబ్స్ అనేవి ఒకసారి చూద్దాం అనమాట. సో నేను కుదిరితే ఇక్కడ మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన కూడా. వచ్చేసి పాత స్లాబ్స్ వచ్చేసి ఏంటంటే జిఎస్టీ స్లాబ్స్ 5 టైప్స్ ఉండేవి అనమాట. 0%, 5, 12, 18 అండ్ 28%. ఇవి వచ్చేసి కొన్ని రకాల వస్తువులపై ఉండేవన్నమాట. అదనపు పన్నుగా అయితే కొన్ని రకాల వస్తువుల మీద ఉండేవన్నమాట. ఈ 5 స్లాబ్స్ వచ్చేసి ఏదైతే 0, 5, 12, 18 అండ్ 28 స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే అలా ఉండేవి పాతవి. అండ్ ఈ 0 కేటగిరీ వచ్చేసి అవసరమైన వస్తువులు లాంటివి, లైక్ 0 కేటగిరీ అంటే దీని మీద ఎటువంటి లేదు. 0 అనేది ఏంటి అంటే మనకి వచ్చేసి పాలు, గుడ్లు, లైక్ ఫ్రూట్స్ అనమాట, ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి, సీడ్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ కానివ్వండి, ఇలా కొన్ని రకాల దీని మీద అయితే ఉండేది. అండ్ ఇంకొంచెం నెక్స్ట్ స్లాబ్ ఈ 5% ఏది వచ్చేసి ఉండేదంటే, అండ్ ఇది వచ్చేసి కొన్ని రకాల ఫుడ్, లైక్ ఫుడ్ ఐటమ్స్ కానివ్వండి, మెడికల్ ఐటమ్స్ కానివ్వండి, ఇట్లాంటి దాని మీద అయితే ఉండేది. అండ్ 12% వచ్చేసి హోమ్ నీడ్స్ ఏమంటారు, గృహోపకరణాలు లైక్ ఇట్లా అంటారు కదా, ఈ వాటి మీద అయితే ఉండేవి. అండ్ ఫుట్వేర్ మీద, హోమ్ అప్లయన్సెస్ లైక్ ఫుట్వేర్ మీద అట్లా అయితే ఉండేది. అండ్ 18% వచ్చేసి ఎక్కువ వస్తువుల మీద, షాంపూలు, సోప్స్, ఎలక్ట్రానిక్స్ మీద ఇట్లా చాలా బాగా, అంటే 18% అంటే తక్కువ కాదనమాట. సో చాలా బాగా ఇంపాక్ట్ అయితే చూపించేది ఎలక్ట్రానిక్స్ మీద కూడా. అండ్ ఇంతే కాకుండా ఏసీస్ మీద కానీ, సిగరెట్ మీద కానీ,
చాలా ఇంకా ఆల్మోస్ట్ 40-50% వరకు అయితే 18 స్లాబ్లోనే ఉండేవి మనకి కంప్లీట్గా అవసరమైన ఏ అయితే ఉండేయో. అండ్ ఈ స్లాబ్స్ ఇలా ఉండటం వల్ల కొంచెం బిజినెస్లకు కానివ్వండి క్లాసిఫికేషన్ ఇష్యూస్ అయితే వచ్చేవి అనమాట. అండ్ నార్మల్ పర్సన్ సామాన్యుడికి కూడా ఏ వస్తువు ఎంత పన్ను అనేవి చాలామందికి అయితే తెలియకుండా పోయాయి. మనకి ఏవి పాత స్లాబ్స్, ఈ 5 స్లాబ్స్ పాత ఏ అయితే ఉన్నాయో అవి అయితే కొంచెం తెలియకుండా అయితే పోయాయి అనమాట. బట్ ఇప్పుడు వచ్చేసి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మనకి 56th GST కౌన్సిల్ మీటింగ్ అయితే ఈ స్లాబుల్లో రెండింటికైతే తగ్గించారు. ప్రెజెంట్ ఇప్పుడు ఇది వచ్చేసి 5% అండ్ 18% మాత్రమే ఇచ్చారనమాట. ఈ కొత్త స్లాబ్లో మనకి ఈరోజు ఏదైతే September 4th అఫీషియల్గా అనౌన్స్ చేశారో ఈ కొత్త స్లాబ్లో వచ్చేసి 5 and 18% మాత్రమే ఉంచారు. అండ్ ఇందులో వచ్చేసి 40% స్పెషల్ రేట్స్ అయితే ఉన్నాయి ఇందులో. అండ్ 0% కొన్ని ఐటమ్స్కి అయితే కంటిన్యూ అదే అవుతుంది. సో 0% మనం ఇందాక 0% అని కొన్ని పాలు ఇట్లా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లా ఏదైతే మాట్లాడుకుందామో 0% అది అట్లాగే కంటిన్యూ అవుతుంది. అండ్ బట్ మిగతా వాటిలో కొన్ని అయితే మార్పులు వచ్చాయన్నమాట. అండ్ అవి వచ్చేసి September 22, 2025 నుంచి మనకి అఫీషియల్గా అయితే అమలు అవుతుంది మనకి అఫీషియల్గా. అండ్ ఇది జిఎస్టీని మరింత సింపుల్ అయితే చేసింది, ఆర్థిక వృద్ధిని అయితే ప్రోత్సహిస్తుంది అనమాట మనకి ఎకానమీని చాలా బాగా. మనకి ఇందులో వచ్చేసి జీరో స్లాబ్ ఏంటి అని మనకి అఫీషియల్గా రిలీజ్ చేసింది ఏంటి అంటే క్యాన్సర్ మెడిసిన్స్ లేదంటే రేర్ డిసీజెస్ కొన్ని ఉంటాయి అనమాట. సో రేర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి మెడికేషన్ గురించి కానీ ఇండివిజువల్ లైఫ్ ఇన్సూరెన్స్ కానివ్వండి, హెల్త్ పాలసీస్ కానివ్వండి, మ్యాప్స్, చార్ట్స్, గ్లోబ్స్, పెన్సిల్, షార్ప్నర్, క్రయాన్స్, నోట్బుక్స్, ఎరేజర్స్, పన్నీర్, పిజ్జా బ్రెడ్, చపాతీ లేదంటే రోటీ ఇట్లా ఇవన్నిటి మీద జీరో అయితే ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 5th స్లాబ్. ఇది వచ్చేసి ఏంటంటే అవసరమైన వస్తువులు మాత్రమే, లైక్ హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, సోప్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్, బటర్, చీజ్ ఇట్లా చాలా. సో యాక్చువల్లీ నేను ఇట్లా లిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాను, కుదిరితే ఒకసారి అయితే చూడండి. సో వీడియో పాజ్ చేసుకొని. అండ్ సీవింగ్ మిషన్స్ కానివ్వండి, థర్మోమీటర్, మెడికల్, ఆక్సిజన్, డయాగ్నోస్టిక్స్ ఇట్లా చాలా వాటి మీద అయితే ఈ 5% అయితే ఇచ్చారనమాట. అండ్ ఇంతేకాకుండా ఫుట్వేర్, టెక్నికల్స్, అగ్రికల్చర్ మిషనరీస్ ఇట్లా. అండ్ 18% స్లాబ్ గురించి మనం మాట్లాడుకుంటే కార్స్, మెయిన్గా ఈ పెట్రోల్ కానివ్వండి డీజిల్ కార్స్ ఉంటాయి కదా, ఇందులో వచ్చేసి 1200cc కంటే తక్కువ కార్స్, డీజిల్లో వచ్చేసి మనకి 1500cc కంటే తక్కువ ఉన్న కార్స్ కానివ్వండి, మోటార్ సైకిల్స్ లైక్ మన బైక్స్ ఇవి వచ్చేసి అయితే 350cc కంటే తక్కువ ఉండాలన్నమాట. సో ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానివ్వండి, ఏసీస్, టీవీస్ లైక్ 32 inches కంటే పైన దాని కింద బిలో ఉన్నాయన్నీ ఈ ముందు కేటగిరీలోకి వచ్చేస్తాయి అనమాట. సో ఇలా డిష్ వాషర్స్, సిమెంట్, ఆటో కాంపోనెంట్స్ ఇలా 40% స్లాబ్స్ అన్నీ ఈ దీంట్లో ఇంక్లూడ్ అయిపోయినాయి. సో అంతకుముందు వచ్చేసి 28% ఏదైతే ఉందో సో దాన్ని తగ్గించేసి మనకి 18% అయితే చేశారు చాలా వాటి మీద. అండ్ ఈ 40% ఏదైతే స్లాబ్స్ ఉన్నాయో మనకి లైక్ గూడ్స్, పాన్ మసాలా, సిగరెట్స్, గుట్కా, టొబాకో కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, కూల్ డ్రింక్స్, కార్బోనేటెడ్ బీవరేజెస్, ఆన్లైన్ గ్యాబ్లింగ్స్, మోటార్ సైకిల్స్ 350cc ఇందాక పైన చెప్పుకున్నట్టు ఇలా చాలా అయితే మనకి ఇంక్లూడ్ అయ్యాయి అనమాట. సో 28 స్లాబ్స్ నుంచి 18 స్లాబ్కి అయితే చాలా వాటికి ఇంక్లూడ్ అయ్యాయి. సో ఈ మార్పుల వల్ల చాలా వస్తువులు అయితే మనకి చౌకగా వస్తాయి అనమాట. సో కొంచెం వీటి వల్ల ప్రొడక్షన్ పెరగొచ్చు. సో లైక్ మనం మళ్ళీ టాపిక్ దాటిపోతుంది అనుకోకుండా ఉంటే మాట్లాడుకుంటే ప్రొడక్షన్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు. సో దీనివల్ల ఇంపాక్ట్ ప్రొడక్షన్ మీద పడే ఛాన్స్ ఉంది. సో దానివల్ల మనకి ఎకానమీ ఏంటంటే ఇంకొంచెం రేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మనం ఇంకొంచెం బెటర్గా మాట్లాడుకోవాలంటే చౌకగా వచ్చే లైక్ ఏంటంటే ఆహార పదార్థాలు లైక్ ఏముంటాయి, బటర్, చీజ్, ఈ పైన ఇచ్చినవి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి. పాతది వచ్చేసి ఐస్ క్రీమ్స్ అంటే నాకు గుర్తొచ్చింది, పాత స్లాబ్లో వచ్చేసి ఐస్ క్రీమ్ 18% అయితే ఉండేది. ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి చౌకగా అని ఎందుకు అన్నానంటే 18% నుంచి 5%కి అయితే తగ్గింది ఐస్ క్రీమ్ కూడా. అండ్ ఇంకా మన హోమ్ అప్లయన్సెస్ కానివ్వండి, షాంపూస్, సోప్స్ ఇట్లాంటివి ఇవి వచ్చేసి కూడా 18% నుంచి 5%కి తగ్గింది. సో చాలా వేరియేషన్ ఉంది 18.5 అంటే. సో ఏసీ కానివ్వండి, టీవీస్, డిష్ వాషర్స్ ఇవి కూడా 28% నుంచి 18%కి అయితే వచ్చాయి మనకి ఇవి. సో దీనివల్ల కూడా మనకి చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుంది కాస్ట్ ప్రైస్ అనేది మాత్రం. అండ్ కార్స్, మోటార్ సైకిల్స్ చిన్నవి పెద్దవి నేను ఇందా చెప్పాను కదా. సో 28 నుంచి 18%, సిమెంట్ వచ్చేసి 28 నుంచి 18%. సో దీనివల్ల కూడా మనకి చాలా అయితే డిఫరెన్స్ ఉంది. సో ఇలా చూసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ ఖర్చులు అయితే కూడా తగ్గిస్తుంది. రీసెంట్గా మనకి ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానివ్వండి, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా. అండ్ హోటల్ రూమ్స్ వచ్చేసి 7,500 వరకు ఉండేవి, దాన్ని 12% నుంచి 5% వరకు అయితే తగ్గించారు. సో ఆల్మోస్ట్ 7,500 వరకు అయితే ఉంటుంది. అండ్ మెడికల్ ఐటమ్స్ కానివ్వండి, ఇట్లా థర్మోమీటర్స్, ఆక్సిజన్ కానివ్వండి, ఇట్లా ఏదైనా సరే ఇవి కూడా మెడికల్ ఐటమ్స్ వచ్చేసి 18 నుంచి 5%కి అయితే తగ్గించారు. సో ఇవన్నీ సామాన్యుడికి వచ్చేసి ఏంటంటే రోజువారీ వస్తువులు చాలా చౌకగా అవుతాయి. అండ్ బిల్లులు కూడా మనకి తగ్గుతాయి అన్నమాట చాలా బాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏ వస్తువు కాస్ట్లీ అవుతుంది అనేది కొంచెం మాట్లాడుకుంటే సో ఎందుకు అవ్వచ్చు, సో తగ్గిస్తే మనకి ఎందుకు కాస్ట్లీ అవ్వచ్చు అనేది కూడా ఒకసారి చూద్దాం. సిగరెట్ ఇప్పుడు ఏది మనకి కాస్ట్లీ అవుతుందంటే సిగరెట్ అవుతుంది, పాన్ మసాలా, గుట్కా ఇవి వచ్చేసి ఏంటంటే 28% ప్లస్ అనమాట సెన్స్. ఇది వచ్చేసి 40% అయితే పెరుగుతాయి మనకి. అండ్ ఇదే కాకుండా లగ్జరీ ఐటమ్స్ లైక్ మోటార్ సైకిల్స్ ఇందాక మనం చెప్పాం కొంత సీసీ వరకు మాత్రమే వీళ్ళు ఎగ్జెప్షన్ ఇచ్చారు. అండ్ యాడ్స్ కానివ్వండి, సో ఇట్లాంటివి ఏంటంటే మనకి సామాన్యుల పైన పెద్దగా అయితే ఎఫెక్ట్ చేయవు. సో అండ్ ఇది వచ్చేసి మళ్ళీ ఇంకొక వేలో మాట్లాడుకోవాలంటే సో ఇది స్లాబ్స్ పెంచడం వల్ల కొంచెం హెల్త్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా అవుతారు.
ఎందుకంటే దాని మీద యాక్చువల్లీ ప్రైజెస్ కూడా పెరుగుతున్నాయి కదా, ప్రైజెస్ పెరుగుతుంటే సో యూజ్ అనేది తగ్గుతుంది. ఐ మీన్ సామాన్యుల మీద అంత భారం అయితే పడదు. సో ఇది తగ్గించే ఛాన్స్ అని కూడా మనం అనుకోవచ్చు ఇంకో వేలో మాట్లాడుకుంటే. సో దీనివల్ల లాభాలు ఏంటి అనుకుంటే మనకి సామాన్యుడికి అయితే ధరలు తగ్గుతాయి, సేవింగ్స్ అయితే పెరగొచ్చు, అండ్ ఐ మీన్ పెరుగుతాయి సేవింగ్స్ కూడా, అండ్ బిజినెస్ కంప్లైంట్స్ అయితే ఈజీ అవుతాయి అనమాట. ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది, అండ్ దీంతో పాటు ఎక్స్పోర్ట్స్ అనేవి చాలా బూస్ట్ అవుతాయి, అండ్ గవర్నమెంట్ రెవెన్యూ కూడా స్టేబుల్ అవుతుంది చాలా బాగా. కానీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పైన కొన్ని లైక్ ఎట్లా చెప్పాలి, కొన్ని కన్సర్న్స్ ఉన్నాయన్నమాట. సో ఇండస్ట్రీ ఫ్రీగా ఫ్లాగ్ అయితే చేస్తుంది. సో ఇంకా మరిన్ని డీటెయిల్స్ కోసం దీని గురించి అయితే మనం ఏటీసీ దీని గురించి అయితే మనం వెబ్సైట్లో అయితే చూడాలి. బట్ ఇప్పుడు రిలీజ్ చేసిన దాంట్లో అంత డీటెయిల్గా అయితే మనకి ఇవ్వలేదు. సో మేబీ కుదిరితే నేను నెక్స్ట్ వీడియో దీని గురించి ఇంకొక కంటిన్యూ వీడియో అయితే చేస్తాను. సో దాని గురించి కూడా ఇంకా పూర్తి డీటెయిలింగ్ అయితే ఇద్దాం మనం. సో ఈ జిఎస్టీ మార్పులు అనేవి మన దేశం నుంచి ఒక స్టెప్, ఐ మీన్ సామాన్యుడికి లాభం, ఆర్థిక వ్యవస్థని బూస్ట్ చేయడానికి ఇలా దీనికైతే చాలా బాగా యూస్ అవుతుంది. సో దీంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే, మీకు ఏదైనా అనిపించుంటే, అండ్ ఇంతకుముందు ఈ స్లాబ్ బాగుంది బట్ ఇది తగ్గటం వల్ల దీనివల్ల ఇది బెనిఫిట్ ఉంది, లేదు అంటే దీనివల్ల ఇది నష్టం ఉంది అని మీరు ఏదన్నా అనుకుంటుంటే దాన్ని కూడా కింద కామెంట్స్లో అయితే నన్ను డౌట్ అయితే అడగొచ్చు అనమాట. సో నేను వాళ్ళ క్లారిటీ అయితే ఇస్తాను. అండ్ సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందా చెప్పినట్టు, సో నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకా డీటెయిల్గా అయితే దీన్ని ఇంకా మనం అయితే ముందుకు తీసుకెళ్దాం. సో మళ్ళీ కలుద్దాం. జై హింద్.